వెల్కమ్ టు ఐ న్యూస్. దేశంలో సైబర్ నేరాలు రోజు రోజుకు కొత్త రూపాలు దాలుస్తున్నాయి. డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రజలను భయపెట్టి కోట్ల రూపాయలు దోచేస్తున్న కేటుగాళ్లు ఇప్పుడు బెంగళూరులో సంచలన మోసానికి పాల్పడ్డారు. సిబిఐ, ఈడీ అధికారులమంటూ నమ్మించి 74 ఏళ్ల రిటైర్డ్ టీచర్ నుంచి ఏకంగా 24 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఘటన దేశవ్యాప్తంగా షాక్ కు గురిచేస్తోంది. చివరి నిమిషంలో బ్యాంక్ మేనేజర్ అప్రమత్తం కావడంతో మరో 3 కోట్ల రూపాయల మోసం తప్పింది. ఈ భారీ సైబర్ క్రైమ్ పై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. డిజిటల్ అరెస్ట్ పేరు వినగానే చాలా మంది భయపడుతున్నారు. అదే భయాన్ని ఆయుధంగా మార్చుకున్న సైబర్ కేటుగాళ్లు ఇప్పుడు దేశంలోని అతిపెద్ద మోసాల్లో ఒకదానికి తెరలేపారు. బెంగళూరులో నివసించే 74 ఏళ్ల లక్ష్మీ రామమూర్తి అనే రిటైర్డ్ టీచర్ను లక్ష్యంగా చేసుకున్న నేరగాళ్లు తమను సిబిఐ, ఈడీ అధికారులమంటూ పరిచయం చేసుకున్నారు. అక్రమ లావాదేవీల్లో మీ పేరు ఉందని, వెంటనే విచారణకు సహకరించకపోతే అరెస్టు చేస్తామని బెదిరించారు. భయంతో వణికిపోయిన వృద్ధురాలిని గంటల కొద్దీ వీడియో కాల్స్లో ఉంచి బయట ఎవరికీ చెప్పొద్దని మానసిక ఒత్తిడి తెచ్చారు. మీ డబ్బు సేఫ్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తేనే కేసు నుంచి బయటపడతారు అంటూ నమ్మబలికారు. అలా జనవరి నుంచి మే వరకు మొత్తం 26 విడతల్లో 24 కోట్లు కాజేశారు. ఇంతటితో ఆగలేదు కేటుగాళ్లు, ఇంకా డబ్బులు కావాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో ఇంట్లో ఉన్న 1.30 కిలోల బంగారాన్ని తాకట్టు పెట్టేందుకు బాధితురాలు బ్యాంకు వెళ్లింది. అయితే ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో బ్యాంకు మేనేజర్ అప్రమత్తమయ్యారు. ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. వెంటనే కర్ణాటక సైబర్ కమాండ్ యూనిట్కు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే పలు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. మరో 3 కోట్ల బదిలీని అడ్డుకున్నారు. ఇప్పటి వరకు 5.46 కోట్లు రికవరీ చేసినట్లు అధికారులు తెలిపారు. తమిళనాడు, ఢిల్లీ, ముంబై, గుజరాత్, బీహార్ ప్రాంతాలకు చెందిన పలువురు నిందితులను అరెస్టు చేశారు. ఇంకా 22 బ్యాంక్ ఖాతాలపై నిఘా కొనసాగుతోంది. ఈ ఘటనతో డిజిటల్ అరెస్ట్ స్కామ్ మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ చట్టంలోనే లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఫోన్ కాల్ ద్వారా పోలీసులు, సిబిఐ, ఈడీ అధికారులు డబ్బులు అడిగితే వెంటనే అప్రమత్తం కావాలని హెచ్చరిస్తున్నారు. ఒక్క ఫోన్ కాల్, ఒక్క భయం, జీవితాంతం కూడబెట్టిన సంపాదన మాయమవుతోంది. డిజిటల్ అరెస్ట్ పేరుతో వస్తున్న కాల్స్కు జాగ్రత్త, లేదంటే మీ బ్యాంక్ ఖాతా కూడా ఖాళీ కావచ్చు.